ఏం పేరు తాత? చంద్రియ. చంద్రేనా? ఈరేవెల్లి ఇది? ఈరేవెల్లి. ఇప్పుడు నువ్వు గొర్రెలు తాగుతున్నావా? నీ ఎంత ఎంత వయసు ఉంది నీది? నేనా 98, 75 ఇట్లా ఉంటాను. 75 ఉన్నావు, ఎక్కువ ఉన్నట్టున్నావు. కాకపోతే 80 వేసుకో. 80 ఉన్నావు. ఇప్పుడు నువ్వు రోజు గొర్రెల కాడికి వస్తావు. సాధన అవుతుందా నీకు తిరగడానికి గొర్రెలేమాట? ఇంకా తిరుగుతున్నా, ఇప్పటికి తిరుగుతున్నా. ఇప్పుడు కూడా నువ్వు 70-80 ఏళ్ళకి వచ్చినా కూడా ఇప్పుడు గొర్రెలు కడితే తిరుగుతున్నావు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు మీకు? నాకు 20 ఉన్నాయి. మా తాతయ్య. మొత్తం కలిసి 100 గొర్రెలు మలుతున్నావు. పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తావు? 10కి. 10కి ఇస్తారు. పిల్ల ఇప్పుడు పుట్టిన పిల్ల అది 6 నెలలకు కాడుతుంది. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు కడుతుంది. 3 నెలలకు కడుతుందా? అంటే ఈనాక 3 నెలలకు. అదే ఇప్పుడు మరి ఎన్ని రోజులకైతే మరి ఇప్పుడు ఇప్పుడు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అమ్ముకోవాలంటే? పిల్లలా అంటే ఇప్పుడు మాంసానికి రావాలంటే ఎన్ని రోజులకు అమ్ముతారండి? ఎన్ని కిలోలు రావాలి అందాదా? ఎన్ని కిలోలు అంటే 10 కిలోలు రావాలి. అంటే ఇప్పుడు మాంసానికి అమ్మాలంటే ఇప్పుడు కోతకు అమ్మాలంటే ఇప్పుడు మినిమం 10-12 కిలోలు వెళ్తుంది. మినిమం అందాజ 10 కిలోలు 10-12 కిలోలు వెళ్ళాలి. ఎంత పోతుంది 10-12 కిలోలు ఉన్నది? 10-11 ఇట్లనే పోవాలి. అది 1 కిలో ఇటు అటుగా 10-12 కిలోలు ఉంటే ఎంత పోతుంది అందాజ రేటు? అందాజ 6,000, 7,000 వేలకు రాదు. దగ్గర 10,000, 8,000 ఇట్లా పోద్ది. ఇప్పుడు ఎట్లా మరి వీటికి రోగాలు ఏమొస్తాయి? రోగాలు వస్తే మందులు సూదులు లేవాలి. అంటే సూదులు మందులు సూదులే వాడుతురా? ఇప్పుడు నువ్వు మరి ఇన్ని రోజుల నుంచి చాతున్నావు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చాతున్నావు, నువ్వు అప్పటి నుంచి చాస్తున్నావు. ఇప్పుడు నీకు 70-80 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు కూడా చాతున్నావు. మరి ఇప్పుడు ఏమైనా మీరు అప్పుడు చెట్ల మంది వాడేది అప్పుడు మీరు? మేము అప్పుడు ఆ చెట్ల ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వచ్చినాయి, ఇవన్నీ వాడుతురు కదా. అప్పుడు ఏమన్నా కాసుకోనలో ఆయిల్ కోనలో ఆకు దంచి పెట్టేది. అది ఏ రోగం తెలిసినా తెలుసకుండా ఏదో ఒకటి మీకు తెలిసింది కట్టేది. ఇప్పుడు మరి ఇప్పుడు రోగాలు ఎక్కువ ఎండాకాలం, ఇప్పుడు వానాకాలం వస్తాయి, ఎండాకాలం వస్తాయి. ఎప్పుడు వస్తాయి రోగాలు? అయితే ఎప్పుడు వచ్చా చెప్పదు, ఎప్పుడు చూసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి. అంటే ఎక్కువ ఇప్పుడు వానాకాలం వస్తాయి కదా? వానాకాలం వస్తాయి, అప్పుడు కూడా వస్తాయి. అంతేనా? ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి. సూదులు, మందులు, గోళీలు పోతే ఉంటుంది. అంతే. అన్నీ ఉంటాయని నమ్మకం ఉండదు, అన్నీ పోతాయని ఉండదు. ఇప్పుడు ఇంకొక నీతో ఉన్నాయని ఎవరు? మా మనవాడు. మీ మనవాడా? మీ మనవాడు ఇద్దరు కలిసి వస్తారా? సరేనా.